ఎంకే వాయిస్ వ్యూవర్స్కు నమస్కారములు. భారతదేశంలో వలస పాలకుల జ్ఞాపకాలు గుర్తులు ఇంకా ఉండవలసిన అవసరం ఉన్నదా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తుంది. అయినా ఇంకా విదేశీ పాలకుల యొక్క జ్ఞాపకాలే మన దేశంలో ఉన్నాయి. అంటే ఎంత మనకు భావదారిద్ర్యం ఉన్నది, ఎంత బానిస భావజాలం ఉన్నది, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ఎక్కువ కాలము భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ఒక్క నెహ్రూ కుటుంబము, గాంధీ కుటుంబం తప్ప భారతదేశంలో గొప్పవారు అగుపడలే. ప్రతిదానికి ఇందిరాగాంధీ పేరు, నెహ్రూ పేరు, రాజీవ్ గాంధీ పేర్లు. కానీ భారతదేశ గమనం లోపల, భారతదేశ చరిత్ర లోపల ఎంతో మహాపురుషులు, స్వతంత్ర సమయోధులు ఉన్నారు. వాళ్ళని గుర్తించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత విదేశీ పాలకుల జ్ఞాపకాలు ఈ దేశంలో ఉండకూడదు అని తొలగించేందుకు ప్రయత్నం చేసిండు. దానిలో భాగంగా మొట్టమొదటిగా రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ను అమృత్ ఉద్యాన్గా మార్చిండు. అంటే కొందరు అంటారు కావచ్చు, ఇవి మార్చడం వల్ల ఏమొస్తుందని. ఇవి మార్చడం వల్ల స్వాభిమానం పెరుగుతుంది. మన భారతదేశ గమనములో భారతదేశ చరిత్రను మార్చిన వాళ్ళను, మహాపురుషులను, స్వతంత్ర సమరయోధులను వాళ్ళను గుర్తించినట్లయితుంది, వాళ్ళను గౌరవించినట్లయితుంది, భావితరాలకు వాళ్ళ చరిత్రను మనము తెలియజేసినట్లయితుంది. ఇది భారతదేశం యొక్క స్వాభిమానం. అది స్వాభిమానం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మోడీ గారు వచ్చిన తర్వాత విదేశీ పాలకుల యొక్క జ్ఞాపకాలు కొన్నిటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తుండు. దానిలో భాగంగా అక్బర్ రోడ్డును మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చిండు. ఔరంగజేబు లేనును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మార్చిండు. తర్వాత తుగ్లక్ రోడ్డును స్వామి వివేకానంద రోడ్డుగా మార్చిండు. తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్టుకు ఛత్రపతి సంభాజీ మహారాజు ఎయిర్పోర్టుగా మార్చడం జరిగింది. ఈ విధంగా ప్రధానమంత్రి గారు మన దేశంలోని ప్రముఖులను గుర్తుండుటట్లు మార్చడం జరిగింది. తర్వాత భారత చరిత్ర లోపల ఒక అమరులైన వీరులు చాలామంది ఉన్నారు. వారి జ్ఞాపకార్థం కూడా వారిని గౌరవించినట్లుగా కొన్ని రోడ్లకు పేర్లు మార్చిండు. కార్గిల్ యుద్ధం లోపల విక్రమ్ బాత్రా అనే వ్యక్తి వీరమరణం పొందిండు. అతనికి గుర్తుగా ఒక రోడ్డుకు పేరు మార్చిండు. తర్వాత గాల్వాన్ లోయ లోపల మన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పేరు మీద ఒక రోడ్డుకు పేరు పెట్టిండు. తర్వాత ముంబై ఉగ్రవాదు దాడి లోపల సందీప్ ఉన్నికృష్ణన్ పేరు మీద కూడా అమరుడైన సందీప్ ఉన్నికృష్ణ పేరు మీద కూడా ఒక రోడ్డుకు పేరు మార్చడం జరిగింది. ఈ విధంగా మన త్యాగధనులను, మన అమరవీరులను, మన స్వతంత్ర సమరయోధులను మనం గౌరవించుకోవాలి. కాబట్టి ఇప్పటికున్న విదేశీ పాలకుల జ్ఞాపకాలు తొలగిస్తూ మన భారతదేశంలోని ప్రముఖులను గౌరవించేటట్లు వారు కొన్ని నిర్మాణాలు కానీ, కొన్ని గార్డెన్లు కానీ, కొన్ని ప్రాంతాలు కానీ వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళని గౌరవించి వీరి చరిత్ర భావి భారత పౌరులకు అందించవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇది స్వాభిమానము, మనల్ని గౌరవించుకున్నట్లు. అట్లే తెలంగాణలో కూడా తొలి దశ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడకు చాలామంది అమరులమైనరు. మలి దశ ఉద్యమం లోపల ఆత్మ బలిదానం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి, అతని గౌరవించే బాధ్యత. అతడు తెలంగాణ మలి ఉద్యమానికి, ఇప్పుడు తెలంగాణ ఏర్పడడానికి మొట్టమొదటి ప్రేరణ ఆయనదే. మొట్టమొదటి అతడు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిండు తెలంగాణ ఉద్యమానికి. కాబట్టి శ్రీకాంతాచారిని గౌరవించాలి. ఒక తెలుగు దక్షిణాది భారతదేశంలో ఒక తెలుగు వ్యక్తి
భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యిండు పివి నరసింహరావును. పివి నరసింహరావు గౌరవించుకోవాలి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారెడ్డిని గ్రహించుకోవాలి. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ని గుర్తు చేసుకోవాలి. తర్వాత దొడ్డి కొమరయ్య గుర్తు చేసుకోవాలి. తర్వాత సర్వై పాపాలను గుర్తు చేసుకోవాలి. కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. కానీ ఈ కొమరం భీమును ఆసిఫాబాద్ జిల్లా పేరు పెట్టిర్రు, కానీ కొమరం భీం జిల్లా అనేగా అనాలి. మళ్ళీ ఆసిఫాబాద్ జిల్లా అంటే అది కొద్దిగా పొడుగా ఎవరు రాస్తలేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంటే భూపాలపల్లి జిల్లాగానే పోతుంది. ఎట్లయితే 1978 మన హైదరాబాదు రూరల్ ఏరియాను కలుపుకొని రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టిర్రో, అదేవిధంగా భూపాలపల్లి జిల్లాను జయశంకర్ జిల్లా అనాలి అంతే డైరెక్ట్గా. తర్వాత ఆసిఫాబాద్ జిల్లాను కొమరం భీం జిల్లా అనాలి. ఈ విధంగా శ్రీకాంతాచార్యుని కూడా అతనికి తగిన ప్రాధాన్యత ఇచ్చి ఒక రోడ్డుకు, పివి నరసింహరావు కూడా ఒక గార్డెన్కు, తర్వాత డాక్టర్ సినారెడ్డి, డాక్టర్ దాశరథి, గద్దరు, వీళ్ళంతా ఒక తెలంగాణలో పుట్టిన మహానుభావులు. కాబట్టి వీళ్ళందరికీ ఒక భావి భారత పౌరులు వీళ్ళ చరిత్రను గుర్తించుకునేటట్లు, వీళ్ళను మనం గౌరవించేటట్లు, వీళ్ళ పేర్లు మన రాష్ట్రంలో ఉన్న వాటికి పేర్లు వీళ్ళ పేర్లతోటి కొన్నిటికి గుర్తులుగా ఉంచి వీళ్ళని గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వీలైనంత వరకు వలస పాలకుల గుర్తులు తొలగించి మన దేశంలోని మన రాష్ట్రంలోని ప్రముఖుల పేర్లు పెట్టాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.